హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో 3D ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఎలా మేక్ చేసుకోవాలి అనేది జస్ట్ ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. బేస్ వచ్చేసి నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ తీసుకొని దాని మీద శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్, అలాగే సీ గ్రీన్లో బార్డర్ ఇచ్చారనమాట. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ మీదే తీసుకుంటున్నాను. మనం ఎలాగో ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వేసేసిన తర్వాత, కట్ చేసేసిన తర్వాత కింద బేస్ ఏ కలర్ ఉన్నది అని అయితే మనకి ఎగ్జాక్ట్గా కనిపించదు కాబట్టి, సో మనం సీ గ్రీన్ కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకొని ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా షుగర్ బీడ్స్ అయితే వేసుకొని ఇలా అయితే స్టిచ్ చేశాను. మిడిల్లో ఒక వైట్ పర్ల్ బీడ్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఓవెల్ షేప్లో ఉన్న బీడ్ పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది ఎంబ్రాయిడరీ చేసేసిన తర్వాత స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా. అందులోకి నీడిల్ దిగి మనము గుచ్చుతూ కుట్టాలి అంటే కొంచెం నీడిల్ కూడా ఒక్కొక్కసారి వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. అండ్ అవుట్లైన్ వచ్చేసి నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చైన్ స్టిచ్ వేసేసుకుని 2 లైన్స్ వేసుకున్నాం. మీరు కావాలంటే 3 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్లవర్ ఒకటి కట్ చేశాను చూడండి, ఇలా ఉంది కదా. ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి. మీరు ఒకసారి బ్లౌజ్కి ఎంత పడతాయి, ఎన్ని ఫ్లవర్స్ పడతాయి అనేది ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని బట్టి మీరు ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చుట్టూరు ఇలా అయితే కట్ చేస్తాను. ఇలా కట్ చేసేసిన తర్వాత కింద కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసేసుకుంటున్నా. బికాజ్ మనకి ఎక్కువ థ్రెడ్స్ వస్తాయి కదా, అంటే ఎంబ్రాయిడరీ చేసినప్పుడు కిందంతా ఆ థ్రెడ్స్ అనేది బయటకు ఎలివేట్ అవ్వకుండా కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అగరబత్తీతో సైడ్స్లో కూడా ఆ క్లాత్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. క్లాత్ అనేది ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పీచులు అనేది రేగకుండా, మనం స్టిచ్ చేసాం కదా చైన్ స్టిచ్, ఆ చైన్ స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట. మనకి పీచులు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయో అప్పుడు అక్కడ ఉన్న స్టిచ్చెస్ అన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. మీరు కావాలంటే అగరబత్తీతో చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మీరు కట్టర్ ఉంటుంది కదా, సో ఆ కట్టర్తో అయినా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.